వాక్యంలోకి వెళ్ళిపోదాం. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25 నుంచి మనము చదువుకుందాం. అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనుక ఇక బాల శిక్షకుని కింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఓకే, క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీ అందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వావ్! ఇప్పుడు దాకా మన జీవితంలో కొన్నిటిని మనము చాలా గొప్పగా చూసుంటాం. ఏంటంటే అవి జనరేషనల్ కర్స్, వంశ పారంపర్య శాపాలు, లేదా పితరుల శాపాలు, లేదా తల్లిదండ్రుల శాపాలు, లేదా సిబ్లింగ్స్ కర్సెస్, లేదా తాత ముత్తాతల శాపాలు ఎన్నో మనం చూసుంటాం. బట్ ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే జనరేషనల్ బ్లెస్సింగ్స్. ఆమేన్. ఇప్పుడు దాకా మనము జనరేషనల్ కర్సెస్ గురించి మనం ఎన్నో అధ్యాయాల్ని చూస్తుంటాం, వాక్యాల్ని చూస్తుంటాం, వర్సెస్ని చూస్తుంటాం, స్క్రిప్చర్స్ని చూస్తుంటాం. సో వీ గాట్ టు నో అబౌట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కర్స్. మీ తాతకు అదే రోగం, మీ నాన్నకు అదే రోగం, నీకు అదే రోగం, దాన్ని ఏమంటారు? శాపం అంటారు. మీ నాన్న అదే చోట పడిపోయాడు, నువ్వు అదే చోట పడిపోయావు, నీ కొడుకు అదే చోట పడిపోయాడు, దాన్ని ఏమంటారు? శాపం అంటారు. మీ నాన్న దీవించబడలేదు, నువ్వు దీవించబడలేదు, నీ బిడ్డలు దీవించబడలేదు, దాన్ని ఏమంటారు? శాపం అంటారు. సో దీస్ ఆర్ ద బిబ్లికల్ వర్డ్స్ వి నీడ్ టు అండర్స్టాండ్. మనము ఈ మాటల్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలా సర్మన్స్ చెప్పుంటాను, చాలా వాక్యాలు మీరు వినుంటారు జనరేషనల్ కర్సెస్ గురించి. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ జనరేషనల్ బ్లెస్సింగ్స్. జనరేషనల్ బ్లెస్సింగ్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఎన్నో శాపాలని భరించాం, ఎన్నో కర్సెస్ని పొందుకున్నాం, ఎన్నో మన పితరులు తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఎన్నో గెలవలేనివి మన దాకా వచ్చేసాయి. సో దట్ సిక్నెస్ ఈజ్ నాట్ యువర్స్, దట్ పెయిన్ ఈజ్ నాట్ యువర్స్, దట్ డెప్త్ ఈజ్ నాట్ యువర్స్. ఆ అప్పులు, ఆ కాడి, ఆ రోగము, ఆ బలహీనత, ఆ చీకటి నీది కాదది. నీ పితరులది, నీ తల్లిదండ్రులది, నీ వంశపారంపర్యంగా వచ్చే వాటన్నీ నీ మీద పడ్డాయి. నీ జీవితం అంతా శాపాలు పోగొట్టుకోవడానికే నీ ప్రేయర్లు, నీ ప్రార్థనలు, నీ ఉపవాసాలన్నీ కూడా శాపములు పోగొట్టుకోవడానికే ఎంతకాలం మనం ఏం చేసాం? కష్టపడ్డాం, ప్రార్థన చేసాం, గెలిచాం. నెక్స్ట్ ఏం చేయాలి? వాట్ ఈజ్ ఆఫ్టర్ కర్స్? So we are today after Good Friday and after Easter. We are not before Good Friday. Amen. Amen. Today we need to discuss about generational blessings. Amen. ఈ జనరేషనల్ వాళ్ళకి అసలు ఆ అజెండానే లేదు. సో నేను బ్లెస్ అవ్వాలి, నా పిల్లలు బ్లెస్ అవ్వాలి, వాళ్ళ పిల్లల బ్లెస్ అవ్వాలి అనే అజెండానే లేదు. So you're always trying to protect yourself. You're always trying to safeguard yourself. నిన్ను నువ్వు కాపాడుకోవడం దాంట్లోనే బిజీ అయిపోయావు, నిన్ను నువ్వు రక్షించుకోవడం దాంట్లోనే బిజీ అయిపోయావు, నిన్ను నువ్వు కాపాడుకొని బయటికి రావడంలోనే బిజీ అయిపోయావు. ఆ రోగం నుంచి బయటికి రావడానికే 10 years 20 years పడుతుంది. నీ నిరుద్యోగంలో నుంచి, నీ దరిద్రములో నుంచి, నీ రోగములో నుంచి, నీ పావర్టీలో నుంచి రావడానికి 30 40 50 సంవత్సరాలు పడుతుంది. And where about your thinking about your children? నీ బిడ్డల గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు?
నీ రాబోతున్న జనరేషన్ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు? రాబోతున్న తరం గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? నీ ముందు నీ బిడ్డలు ఉన్నారు, నీ ముందు నీ మనవళ్ళు ఉన్నారు, నీ ముందు నీ మనవరాలు ఉన్నారు, నీ ముందు 4 generations ఉన్నాయి. When you will bless them and who will bless them? And you are seeing 3 generations now. And your sons, daughters and వాళ్ళ పిల్లలు, రేపొద్దున వాళ్ళ పెద్దయితే వాళ్ళ పిల్లలు కూడా చూస్తాం మనం. సో మనం చూడటం వరకే ఉంటామా? ఇంకా అబ్బా ప్రభా నాకు బిడ్డలు ఇచ్చే స్తోత్రం అయ్యా, ప్రభా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు పుట్టారు, స్తోత్రం నాయన. నో స్తోత్రం, నో హల్లెలూయా. వేర్ ఈస్ ద పాయింట్ ఆఫ్ బ్లెస్సింగ్స్? నువ్వెప్పుడు నీ బిడ్డల్ని దీవించావు? నువ్వెప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని దీవించావు? నువ్వెప్పుడు నీ తరతరాల వాళ్ళని దీవించావు? when you will bless your next generation. So today we need to discuss about generational blessings. Amen. Amen. Let's talk about, and let's go to Galatians, the same scripture. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. అందరూ జాగ్రత్తగా చూడండి. I'm talking about generational blessings. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన, బాగా గమనించండి, మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడే అని రాయబడి ఉన్నది. yes. అసలు ఎందుకు యేసు ప్రభు సిలువెక్కాడు? అసలు ఎందుకు యేసు ప్రభు మ్రాను మీద వేలాడాడు? అందరూ అన్నారు నేను నువ్వు కాపాడుకోలేవా అని. అందరూ అన్నారు 3 మేకులు తీసుకోలేవా అని. అందరూ అన్నారు ములకిరట పక్కన పెట్టుకోలేవా అని. అందరూ అన్నారు ఒక్కసారి అందరినీ శపించే అన్నారు. అందరూ యేసు ప్రభుని రెచ్చగొట్టేశారు. He born to give us blessings. Amen. He is dying for us to give us blessings. Amen. He is resurrected because to give us blessings. Amen. ఆయన పుట్టిందే మనల్ని ఆశీర్వాదములోకి తీసుకెళ్ళడానికి. Amen. హల్లెలూయా. ఆయన చనిపోయిందే మనల్ని ఆశీర్వాదములోకి తీసుకెళ్ళడానికి. ఆయన తిరిగి లేచిందే మనము ఆశీర్వాదములో ఉండడానికి. ఆమేన్. ఈ భూమి మీద ఒక వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్. అది మన పేరు లేదు అక్కడ. మన పేరు ఉందా? మన పేరు లేదు. మీ పేరు ఏమైనా ఉందండి? ఎవరి పేరు లేదు. కానీ దేవుడు భూమి మీద ఒక వ్యక్తిని భయంకరంగా ఆశీర్వదించాడు. ఆమేన్. సో అతని పేరు మీకు తెలియాలి. అతని పేరు అబ్రహాము. ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, అతని పేరు అబ్రహాము. ఈ భూమి మీద ఒక కుబేరుడు ఉన్నాడు. ఈ భూమి మీద ఒక ఆశీర్వదింపబడిన వాడు ఉన్నాడు. ఈ భూమి మీద వాళ్ళంటూ ఎవడు లేడు. అటువంటి ఆశీర్వాదాన్ని కొట్టే మగోడు లేడు. ఆమేన్. సో టుడే వి నోట్ టు డిస్కస్ అబౌట్ హిమ్. అతని ఆశీర్వాదాన్ని దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. అన్యజనులు ఎవరు? మనమే. అన్యజనులకు లభించడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు యూదుల్లో పుట్టినటువంటి ఒక వ్యక్తి పేరు అబ్రహాము. ఆయన ఆశీర్వాదాలన్నీ కూడా అన్యజనులైనటువంటి మనకు రావడానికి యేసు ప్రభు శాపగ్రస్తుడయ్యాడు. ఆమేన్. అన్యజనుల శాపం ఎవరి మీదకి వెళ్ళింది? యేసయ్య మీదకి. మన కుటుంబంలో ఉన్న శాపం ఎవరి మీదకి వెళ్ళింది? మన జీవితంలో మన పితరుల శాపాలు ఎవరి మీదకి వెళ్ళాయి? మన శాపాలు ఎవరి మీదకి వెళ్ళాయి? మన బిడ్డల శాపాలు ఎవరి మీదకి వెళ్ళాయి? వావ్. ఈ భూమి మీద మన శాపాలని తీసుకోవాలని ఒక వ్యక్తి కోరుకుంటున్నాడు. అండ్ దట్ ఈస్ నాట్ అబ్రహాం, దట్ ఈస్ నాట్ ఐజక్, దట్ ఈస్ నాట్ జేకబ్, దట్ ఈస్ జీసస్. ఆమేన్. ఈరోజు సో కాల్డ్ మనమందరము కూడా వంశ పారంపర్య శాపాలు మనం అనుభవిస్తున్నాం. ఈరోజు మీ మనోనేత్రములు వెలిగింపబడును గాక. ఆమేన్. yes. don't take their generational curses. ఈరోజు మనకు జనరేషనల్ కర్సెస్ వద్దుగాక వద్దు. ఆమేన్. మ్రాను మీద వేలాడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడే. అసలు ఆయన ఎందుకు శాపగ్రస్తుడయ్యాడు? టు గివ్ us blessings. ఆమేన్. టు పుట్ ఎ ఫుల్ స్టాప్ టు కర్స్. శాపానికి ఫుల్ స్టాప్ పెట్టి ఆశీర్వాదాన్ని మన జీవితంలో ప్రారంభించడానికి యేసు ప్రభు శాపగ్రస్తుడయ్యాడు. ఆమేన్. ఆమేన్. Jesus is not a blessed person on the cross. Jesus has been cursed on the cross because of
ఆఫ్ us. మన కొరకు ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ఆమేన్. జనరేషనల్ కర్సెస్ కి గుడ్ బై. ఆమేన్. మళ్ళీ చదువుదాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన శాపాలు, అబ్రహాము పొందిన రోగాలు, అబ్రహాము పొందిన అప్పులు అని లేదు. అబ్రహాము ఏం పొందుకున్నాడు? ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఒక వ్యక్తిని దేవుడు అంత గొప్పగా ఎవరిని దేవుడు బ్లెస్ చేయలేదు. అబ్రహామును దీవించినట్లు ఈ భూమి మీద ఎవరిని దేవుడు దీవించలేదు. దేవుడు అబ్రహాముతో పెట్టుకున్న నిబంధన, ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ షూర్లీ ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ బ్లెస్ యువర్ జనరేషన్స్. ఆమేన్. ఇప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షమై ఇస్తాడు ఆ వాగ్దానాలు? ఛాన్సే లేదు. నా కుమారుడా, నిన్ను, నీ పిల్లల్ని, నీ పిల్లల 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 పిల్లల్ని దీవిస్తానని దేవుడు వచ్చి వాగ్దానం ఇస్తాడా? ఛాన్స్ ఎందుకు లేదు తెలుసా? అబ్రహాము లాగా మనము చేయలేము. అందుకని కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసినట్టు పిల్లలు చేయలేరు. తల్లిదండ్రులకు ఉన్న డెడికేషన్ కొన్నిసార్లు పిల్లలకి ఉండదు. తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆ నిష్ట ప్రతిష్టత కొన్నిసార్లు పిల్లలకి ఉండదు. తల్లిదండ్రులకున్న సీరియస్నెస్ కొన్నిసార్లు పిల్లలకి ఉండదు. తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆ భక్తి కొన్నిసార్లు పిల్లలకి ఉండదు. తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆ పరిశుద్ధత కొన్నిసార్లు పిల్లలకి ఉండదు. మరి అట్లయితే ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? రావు. కానీ దేవుడు తండ్రికి ఇచ్చిన ఆశీర్వాదం తన పిల్లలకు కొడిస్తున్నాడు. ఆమేన్. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం ఇస్సాకు కొడిస్తున్నాడు. ఆమేన్. ఇస్సాకుకే కాదు, అన్యజనులైన మన అందరికీ కూడా ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ వచనం ఒక 100 సార్లు 1000 సార్లు చదివినా తప్పులేదు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. కమ్ ఆన్, మెడిటేట్ ది స్క్రిప్చర్ వెన్ యు గో హోమ్. మళ్ళీ చదువుదాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగునట్లు క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడెను. ఎంతమందికి అర్థమైంది? ఇంకోటి, శాపగ్రస్తుడు దీవించబడ్డు. ఇఫ్ యు ఆర్ కర్స్డ్, గాడ్ కాంట్ బ్లెస్ యూ. నీ లోపల నుంచి శాపాలు తీసేయాలంటే నువ్వు ముందు యేసయ్యని నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. శాపాలేమో యేసయ్య మీదకి వెళ్ళిపోతాయి, ఆశీర్వాదాలేమో నీ మీదకి వచ్చేస్తాయి. ఆమేన్. శాపాలు యేసయ్య మీదకి వెళ్తాయి, ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. శాపాలు యేసు ప్రభు మీదకి వెళ్తే అబ్రహాము ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. ఆమేన్. నా శాపములన్నీ నీ మీదకి వెళ్ళును గాక, అబ్రహాం ఆశీర్వాదం అన్ని నా మీదకి వచ్చును గాక. హల్లెలూయా. అన్యజనులకి దేవుడు ఇస్తున్న బంపర్ ఆఫర్. టిల్ నౌ we have seen generational curses, but from today we need to see what a generational blessings. Hallelujah. Generational healing, generational wealth, generational jobs, generational బావులు. జనరేషనల్కి అబ్రహాం ఇచ్చాడు. అబ్రహాముకు బావులు ఉన్నాయా? ఉన్నాయి. ఇస్సాకు బావులు ఉన్నాయా? ఉన్నాయి. యాకోబు బావులు ఉన్నాయా? ఉన్నాయి. అందరికి ఉన్నాయి. ఆ బావులు ఎక్కడ దాకా వచ్చాయి తెలుసా? సమరయ స్త్రీ ఏ బావి దగ్గర ఉంది? యాకోబు బావు దగ్గర ఉంది. అంటే ఎన్ని తరాలు ఆశీర్వాదాలు వెంటాడుతున్నాయి. హల్లెలూయా. నీవు యేసు ప్రభువుని తెలుసుకోనంతసేపే నువ్వు శాపములో ఉంటావు. నువ్వు వన్స్ యేసు ప్రభు మ్రాను మీద నా శాపాలన్నీ తీసుకున్నాడు అని నువ్వు నమ్మితే సమరయ స్త్రీ జీవితం మారినట్లు నీ జీవితం మారిపోద్ది ఒక్క రోజులో. ఆమేన్. హల్లెలూయా. జక్కయ్య జీవితం మారినట్లు నీ జీవితం ఒక్క పూటలో మారిపోద్ది. ఆమేన్. పేతురు జీవితం మారినట్లు నీ జీవితం ఒక్క పూటలో మారిపోద్ది. ఆమేన్. So I encourage you to know about Jesus every day. యేసయ్య అని పేరు తెలుసుకోవడం కాదు, యేసయ్య గురించి తెలుసుకోవాలి. యాకోబు బావు గురించి తెలుసుకుంది, మోషే గురించి తెలుసుకున్నారు. నువ్వు మా మోషే కంటే గొప్పవాడివా అన్నారు. ఆయన నవ్వాడు. మోషేని పుట్టించింది నేను రా. ఆమేన్. మై డియర్ సో కాల్డ్ క్రిస్టియన్స్, ఫోర్ఫాదర్ జనరేషనల్ క్రిస్టియన్స్, బట్ స్టిల్ you are carrying forefathers generations curses. అయితే గుడ్ న్యూస్ ఈరోజు ఏం తెలుసా? 4 fathers నుంచి మన క్రైస్తవులు అయినప్పటికీ, 4-5 తరాలు మనం క్రైస్తవులు అయినప్పటికీ
మనల్ని ఏదో వెంటాడుతున్నాయి. దాని పేరు ఏం పేరు తెలుసా? శాపాలు. మీ నాన్న క్రిస్టియన్నే, మీ మమ్మీ క్రిస్టియన్నే, మీ తాత క్రిస్టియన్నే, మీ మామ క్రిస్టియన్నే, మీ జేజి క్రిస్టియన్నే, వాళ్ళ ముత్తాత క్రిస్టియన్నే. ఆ క్రిస్టియానిటీ నిన్ను కాపాడదు. క్రిస్టియానిటీ నిన్ను కాపాడదు. ఇఫ్ యువర్ నేమ్ ఈజ్ లైక్ ఇన్ బైబుల్, ఆ పేరు నిన్ను కాపాడదు. నువ్వు క్రిస్టియన్ అని క్యాస్ట్ సర్టిఫికేట్లో పెట్టుకున్నావా, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నిన్ను కాపాడదు. నువ్వు క్రిస్టియన్ అని అందరికి చెప్పుకున్నావా, అది నిన్ను కాపాడదు. When you know about Jesus, you will be saved. You will be saved. చూడండి, అసలు యేసు ప్రభు యొక్క మాస్టర్ ప్లాన్ 4000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు టోటల్ 6000 సంవత్సరాలు అయింది అబ్రహామును దేవుడు ఆశీర్వదించి. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 6000 ఇయర్స్ అబ్రహామును ఆశీర్వదించి 6000 సంవత్సరాలు అయింది. అబ్రహాము లేడు కానీ అబ్రహాము ఆశీర్వాదం ఉంది. ఆమేన్. బైబిల్లో ఎవరన్నా మీరు ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయాలంటే ఒక పేరును ఎత్తి మరీ ప్రార్థన చేయండి, నాకు అబ్రహాం ఆశీర్వాదం కావాలి ప్రభు అని. ఆమేన్. ఆమె ప్రభువా నా బిడ్డను దీవించు, నా కొడుకుని దీవించు, మా ఆయనని దీవించు, మా ఆవిడని దీవించు. ఏముంటాయి ప్రేయర్లు? పేరు పెట్టి ప్రార్థన చేయడం తెలియదు ఇంకా. అందుకే క్రైస్తవత్వం నమ్ముకుంటే మీరు అసలు ఎదగలేరు. పొరపాటును చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రిస్టియానిటీ నువ్వు ఎదగలేవు. ఎందుకంటే సరిగ్గా వాక్యం తెలియదు క్రిస్టియన్స్కి అసలు మెయిన్. సో ట్రై టు నో అబౌట్ జీసస్. అసలు యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రి అబ్రహామును దీవించినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని మనకు కూడా ఇవ్వాలనుకుంటున్నాడు. ఆమేన్. మై డియర్ సన్స్ అండ్ మై డియర్ డాటర్స్, ఇప్పుడు దాకా మీరు తరతరాల శాపాలు చూశారు. ఈ రోజు నుంచి మీరు తరతరాల ఆశీర్వాదాలు చూడబోతున్నారు. ఆమేన్. సో హీ డైడ్ ఓన్లీ టు బ్లెస్ యూ. ఆయన చచ్చిపోయిందే నిన్ను బ్లెస్ చేయడానికి. ఆమేన్. ఎలా బ్లెస్ చేయడానికి తెలియదు. అబ్రహాం లాగే అది కూడా తెలియదు. అప్పుడే కదా చదివి నేను. ఎలా బ్లెస్ చేయాలనుకుంటున్నాడు దేవుడు మిమ్మల్ని? హీ వాంట్ టు బ్లెస్ యూ లైక్ అబ్రహాం. అబ్రహాం గురించి తెలుసుకోవాలనుకున్నారా? ఆదికాండంకి వెళ్ళండి. అబ్రహాము వెండి బంగారములతో బహుధనవంతుడై ఉండెను. ఆమేన్. అబ్రహాం ఆశీర్వాదమే ఇస్సాకు వచ్చింది. అబ్రహాం ఆశీర్వాదమే యాకోబుకు వచ్చింది. అబ్రహాం ఆశీర్వాదమే దావీదుకు వచ్చింది. అబ్రహాం ఆశీర్వాదమే ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చింది. అబ్రహాం ఆశీర్వాదమే ఈరోజు అన్యజనులైన మన మీదకి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. You know one thing, for blessings there is no expiry date. 6000 సంవత్సరాలవని 60,000 సంవత్సరాలవని దానికి ఎక్స్పైరీ డేట్ లేదు. అబ్రహాముకు రోగం వచ్చిందని చూపించండి బైబిల్లో నాకు. అంటే అబ్రహాము ఆరోగ్య విషయంలో కూడా ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్. నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు అడిగినా దేవుడు ఇవ్వడు. నువ్వు ఎన్ని బ్లెస్సింగ్స్ అడిగినా దేవుడు ఇవ్వడు. ఏంటి కొత్తగా అడుగుతున్నాడు ఆశీర్వాదాలు? ఆల్రెడీ బైబిల్లో ఉంది కదా అని ప్రభు చూసుకుంటాడు. బైబిల్లో ఏ ఆశీర్వాదాలు ఉన్నాయి? వి ఆర్ సో బ్లెస్డ్. హల్లెలూయా. మ్రాను మీద వేలాడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడే. నువ్వు కాదు శాపగ్రస్తుడివి, యేసయ్య. ఈరోజు మనం ఇంత దర్జాగా బతుకుతున్నాము. మ్రాను మీద వేలాడాల్సింది మనం, యేసయ్య కాదు. కానీ మనమందరి కొరకు ఆయన ఒక్కడే మ్రాను మీద వేలాడాడు. ఆమేన్. నువ్వు నీ బదులు యేసయ్య సిలువెక్కాడు, నా బదులు యేసయ్య సిలువెక్కాడు. నువ్వు ఎక్కాల్సిన సిలువది. ఈరోజు మనం ఎంతో గర్వపడతాం. ఉద్యోగాలు చేసి, బిజినెస్లు చేసి, వ్యాపారాలు చేసి, ఫోన్లు బట్టి, ఉద్యోగాలను బట్టి, కాలేజీలను బట్టి, తర్వాత వ్యాపారాన్ని బట్టి, మనకున్నటువంటి ఇంట్లో ఆ డూప్లెక్స్ హౌసులను బట్టి, ఆ విధమైన సుఖ వైభోగాలను బట్టి మనం ఎంతో గర్వపడతా ఉంటాం. అసలు మనకు 1% గర్వపడాల్సినటువంటి పరిస్థితే లేదు. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకుందాం, మనమందరం కూడా పరిశుద్ధాత్మ నాకు గుర్తు చేసిన విషయం ఏంటి తెలుసా? యేసు ప్రభు పెట్టిన భిక్షమే ఈరోజు మనం బతుకున్నాం. యేసు ప్రభు పెట్టిన భిక్షం మనమందరం బతుకున్నాం. ఆమేన్. ఆయన ఉచితమైన దానమే కాదు, ఆయన భయంకరమైనటువంటి ఆశీర్వాదాలని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఒకవేళ మీరు శాపగ్రస్తులైతే ఈ పాటికి మీరందరూ సిలువ మీద వేలాడాలి. మిమ్మల్ని అందరూ సిలువేయాల. ఈరోజు మనం అందరినీ సిలువేయట్లేదు, ఎవ్వరూ మనల్ని సిలువేయట్లేదంటే గుర్తుపెట్టుకోండి, మనము శాపగ్రస్తులము కాము. ఆమేన్. హల్లెలూయా.
మ్రాను మీద వేలాడే ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడు. అంటే నువ్వెక్కవా, యేసు ప్రభు ఎక్కడా? ఇప్పుడు యేసు ప్రభు శాపగ్రస్తుడా, నువ్వా? యేసు ప్రభు ఎవరు? శాపగ్రస్తుడు. ఈజ్ ఎ కర్స్డ్ మ్యాన్. ఈజ్ ఎ కర్స్డ్ మ్యాన్. ఈజ్ ఎ కర్స్డ్ మ్యాన్. లెట్స్ సే ఇన్ ఇంగ్లీష్. Christ redeemed us from the curse of the law by becoming a curse for us. For it is written, cursed is everyone who is hanged on a tree. సిలువ మీద లేదా ఒక చెట్టు మీద, ఒక మొద్దు మీద, ఒక కర్ర మీద వేలాడిన ఏ వ్యక్తి అయినా సరే ఎవరు వాడు? శాపగ్రస్తుడు. అంటే యేసు ప్రభు ఎంతటి శాపాన్ని ఎందుకు తీసుకోగలిగాడంటే మనమందరము ఆశీర్వాదాలు పొందుకోవడానికి. ఆమేన్. టుడే వి నీడ్ టు రిసీవ్ కాల్డ్ జనరేషనల్ బ్లెస్సింగ్స్. ఆమేన్. ఎంతవరకు ఎన్ని జరిగినా మనకు అనవసరం. మన పితరులు, మన తల్లిదండ్రులు బ్లెస్ అవ్వలేదా? యేసు క్రీస్తు నామములో మనము రాబోయే తరాలు దీవించబడును గాక. ఆమేన్. మనము రాబోయే తరాలు దీవించబడును గాక. ఆమేన్. మనమందరము కూడా అబ్రహాము యొక్క ఆశీర్వాదాలని మనము పొందుకునేదము గాక. ఆమేన్. చర్చ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి ప్రార్థన చేయడం. నా శాపాలన్నీ యేసు ప్రభు మీదకి వెళ్ళిపోయాయి, అబ్రహాం ఆశీర్వాదాలు నా మీదకి వచ్చేసాయి. ఆమేన్. నా శాపాలన్నీ యేసయ్య మీదకి వెళ్ళిపోయినాయి, అబ్రహాం ఆశీర్వాదాలన్నీ నా మీదకి వచ్చాయి. ఆమేన్. మనము దీవించబడబోతున్నాం. ఆమేన్. మన పిల్లలు దీవించబడబోతున్నారు. ఆమేన్. రాబోతున్న తరాలు దీవించబడబోతున్నాయి. ఆమేన్. అందుకని యేసు ప్రభు అంటాడు, నన్ను నమ్మిన వాడు వాటికంటే గొప్ప కార్యాలు చేస్తారని. యోహాను అదే అన్నాడు, నాకంటే నా వెనక వచ్చేవాడు నాకంటే గనుడని. ఈరోజు మన తర్వాత జనరేషన్ కూడా గొప్పగా బ్లెస్ అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. నా తర్వాత వచ్చే శిష్యులైనా పిల్లలైనా గొప్పగా బ్లెస్ అవ్వను గాక. ఆమేన్. నా నెక్స్ట్ జనరేషన్ గొప్పగా బ్లెస్ అవ్వను గాక. నా పిల్లలందరూ బ్లెస్ అవ్వను గాక. నా తరతరాలు బ్లెస్ అవ్వను గాక. యూ కెన్ బ్లెస్ యువర్ చిల్డ్రన్. ఆమేన్. యూ కెన్ బ్లెస్ యువర్ చిల్డ్రన్. ఆమేన్. యూ కెన్ బ్లెస్ యువర్ కమింగ్ జనరేషన్. ఆమేన్. నీ బిడ్డలని, నీ కొడుకుల్ని, నీ కూతుర్లని, నీ మనవళ్ళని, మనవరాలని నువ్వు దీవించవచ్చు ఇక్కడి నుంచి. ఆమేన్. ఐఎమ్ గివింగ్ యూ అష్యూరెన్స్ టు బ్లెస్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. మన శాపాలన్నీ యేసయ్య తీసుకున్నాడు, ఆశీర్వాదాలన్నీ, అబ్రహాం ఆశీర్వాదాలన్నీ మనకు అనుగ్రహించాడు. దిస్ ఈస్ ద ఫైనల్ అజెండా ఆఫ్ జీసస్. అబ్రహాం ఆశీర్వాదం మన మీదకి ఎలా వస్తుంది తెలుసా? మనం శపించబడినప్పుడు రాదు. మనం శాపంలో ఉన్నప్పుడు అబ్రహాం ఆశీర్వాదం రాదు. అంటే నీ దగ్గరికి ఆశీర్వాదాలు రావాలన్నా కూడా మనలో ఏమున్నాయి? శాపాలు ఉన్నాయి. మనం యేసు ప్రభువుకి శాపాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆయన దాచిపెట్టుకున్న బహుమానం. ఆమేన్. హల్లెలూయా. మనకి ఇవ్వాలంటే మన జీవితంలో శాపం ఉండకూడదు. ఆమేన్. ఆమేన్. వి ఆర్ నో మోర్ ఎ కర్స్డ్ జనరేషన్. ఆమేన్. హల్లెలూయా. మనము శపించబడిన వంశావళి కాదు. మనము శపించబడుతున్నటువంటి ఆ జనరేషన్ కాదు. మనము శాపంలో ఉన్నటువంటి ఆ జనరేషన్ కాదు. ఆమేన్. వి ఆర్ నో మోర్ ఎ కర్స్డ్ జనరేషన్. మన జీవితంలో ఇంకా శాపాలు మనల్ని వెంబడించవు. ఆమేన్. ఎందుకంటే గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మన సొంతం కాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు వినడమే కాదు, ఈ మాటల గురించి మీరు ప్రార్థించాలి, ఈ మాటల గురించి మీరు ధ్యానించాలి, ఈ మాటల గురించి మీరు నెమరు వేయాలి, ఈ మాటల గురించి మీరు దేవుణ్ణి మొరపెట్టుకొని ఆయన స్తుతించాలి. ఆమేన్. ఆమేన్. మ్రాను మీద వేలాడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడే. అంటే ఈ సర్వీసులో కూర్చున్న, ఈ వాక్యం వింటున్న ఏ ఒక్కరు మ్రాను మీద వేలాడలేదు. వేలాడాల్సిన మనము వేలాడలేదు. వేలాడకూడని వ్యక్తి మన కొరకు మ్రాను మీద వేలాడాడు. ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎక్స్చేంజ్, ఇట్స్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ కర్సెస్. మన శాపాలన్నీ ఆయన తీసుకొని అబ్రహాము మీద ఉన్న ఆశీర్వాదాలన్నీ మనకి ఇచ్చాయి. ఆమేన్. నేను చూస్తాను మిమ్మల్ని రాబోయే దినాల్లో మీ శాపాలన్నీ యేసయ్య మీదకి వెళ్ళిపోతున్నాయి, అబ్రహాం ఆశీర్వాదాలన్నీ మీ మీదకి వచ్చేస్తున్నాయి. ఆమేన్. యేసు క్రీస్తు నామములో ఈ వాక్యం వింటున్న మీ అందరి మీదకి అబ్రహాము ఆశీర్వాదము దిగును గాక. ఆమేన్. ఒకవేళ మీరు దేవుణ్ణి ఆశీర్వాదాలు అడగాలంటే అబ్రహాము ఆశీర్వాదమే అడగండి. ఇంకెక్కడైనా సొలొమోను ఆశీర్వాదము, యోబు ఆశీర్వాదము, దావీదు ఆశీర్వాదము, ఇంకా వాళ్ళ ఆశీర్వాదాలు ఏమీ లేవు. He is the one and only man blessed dangerously called Abraham.
ఆ ఒక్క వ్యక్తి ఈ ప్రపంచాన్నే దీవించగలిగే వ్యక్తి ఆయన. హీ కెన్ బ్లెస్ దిస్ యూనివర్స్, హీ కెన్ బ్లెస్ ఎవ్రీ జనరేషన్, హీ కెన్ బ్లెస్ 12 ట్రైబ్స్, హీ కెన్ బ్లెస్ ఎవ్రీ కంట్రీ. గమనించారా? ఇజ్రాయెల్ మీద అందరూ యుద్ధం చేస్తున్నారు. ఇజ్రాయెల్ కూడా సిద్ధమైపోతుంది. 3rd వరల్డ్ వార్ స్టార్ట్ కాబోతుంది. కొత్త మందిరం కట్టబడబోతున్నాయి. మీకు ఈ ఎండ్ టైం ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. రెగ్యులర్గా చర్చకు వస్తూ ఉండండి. ర్యాప్చర్ ఎక్కువ రోజులు లేదు, ర్యాప్చర్ ఎక్కువ రోజులు లేదు, ర్యాప్చర్ ఎక్కువ దినాలు లేదు. మీరు నేను మనమందరము చూస్తుండగా మనము ఎత్తబడతాం. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుంటా ఉంటాం. ఇలా సర్వీస్ వచ్చి ఉంటుంది, ర్యాప్చర్ వచ్చింది, అలా ఎత్తబడతాం. తాళం వేసి ఉంటుంది, లోపల దబ్బా కొట్టుకుంటారు, ఎవరు లేరురా, ఫ్యాన్లు లైట్లు, ఇదేమో బీజిఎం నడుస్తూనే ఉంటుంది, ఎవ్వరు ఉండరు. వి వోంట్ డై, విల్ బి ర్యాప్చర్. ఎత్తబడతాం, మాయమైపోతాం మనం. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని ఎవ్వరు మోసం చేయకుండా చూసుకోండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ ర్యాప్చర్ లోపల మనం అబ్రహాం ఆశీర్వాదాలు పొందుకోవాలి. అది 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్ కావచ్చు, 3 ఇయర్ కావచ్చు, 4 ఇయర్స్ కావచ్చు, 5 ఇయర్స్ కావచ్చు, 6 ఇయర్స్ కావచ్చు. ఈ 2, 3, 4, 5, 6 ఇయర్స్ లోపల మీరు గొప్పగా బ్లెస్ అవ్వాలి. ఆమేన్, ఆమేన్. నో మోర్ టాకింగ్ అబౌట్ జనరేషనల్ కర్సెస్. లెట్స్ టాక్ అబౌట్ జనరేషనల్ బ్లెస్సింగ్స్. ప్రభు, నన్ను ఎలా బ్లెస్ చేయబోతున్నావు? నా కూతుర్ని ఎలా బ్లెస్ చేయబోతున్నావు? నా కొడుకుని ఎలా బ్లెస్ చేయబోతున్నావు? నా మనవడిని ఎలా బ్లెస్ చేయబోతున్నావు? నా మనవరాలను ఎలా బ్లెస్ చేయబోతున్నావు? నా 4th, 5th జనరేషన్ వాళ్ళని ఎలా బ్లెస్ చేయబోతున్నావు? మనము దేవుణ్ణి అడగబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. సో లెట్స్ టాక్ అబౌట్ జనరేషనల్ బ్లెస్సింగ్స్. అది రోగమా, అనారోగ్యమా, బలహీనతనా, వ్యాధి, దరిద్రమా, పేదరికమా, అప్పుల, యుద్ధాల, పోరాటాల, చీకట, అది ఏదైనా సరే మనం గెలవబోతున్నాం. ఆమేన్. సో బికాజ్ వీ గోనా డిస్కస్ అబౌట్ వాట్ జనరేషనల్ బ్లెస్సింగ్స్. ఆయన అబ్రహాము పొందిన ఆశీర్వచనమును క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు, అంటే మనకు కలుగజేయు నిమిత్తము ఆయన మన కొరకు శిలువలో మరణించాడు. ఆమె అంటే అబ్రహాం ఆశీర్వాదము యూదుల వాళ్ళకే కాదు, యావత్ ప్రపంచములో యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరికి అబ్రహాము ఆశీర్వాదాలు రావాలని యేసు ప్రభు నిర్ణయించుకున్నాడు. ఆమేన్. ఇట్స్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప ప్లాన్ అండి ఇది, ఎంత గొప్ప ప్లాన్ ఇది. ఈరోజు మనమందరము కూడా జూనియర్ అబ్రహామ్స్గా మారిపోవాలి. ఆమేన్. we are the children of Abraham. ఆయన కుమారులై ఉండి మనము అనేకుల్ని దీవించకపోతే ఎట్లా? ఎందుకు ఆయన మ్రాను మీద వేలాడాడు? నా శాపాలు ఇంకా యేసు ప్రభు దగ్గరికి పోలేదా? నా శాపాలు యేసు ప్రభుకి వెళ్ళిపోలేదా? నా శాపాలన్నీ యేసయ్యకి వెళ్ళలేదా? ఈరోజు మీరు ప్రశ్నించుకోవాలి. ఆమేన్. అందరూ గుండె మీద చేయి పెట్టుకోండి. కీప్ యువర్ రైట్ హ్యాండ్ హియర్. స్టిల్ ఇంకా శాపాలు ఉన్నాయా? స్టిల్ ఇంకా యు ఆర్ ఫేసింగ్ కర్సెస్, స్టిల్ యు ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్, స్టిల్ యు ఆర్ ఫేసింగ్ ట్రబుల్ షూట్స్, స్టిల్ యు ఆర్ ఫేసింగ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఏరియాస్, స్టిల్ యు ఆర్ ఫేసింగ్ సమ్ pain, sufferings, still you are facing some sickness, still you are facing some iniquity, still you are facing some problems in your life. Say goodbye to every problem. Say goodbye to every problem. ప్రతి సమస్యకి మీరు ఏం చేయాలి తెలుసా? గుడ్ బై చెప్పాలి. Father, in the name of Jesus, I pray, take every curse from their lives and make them free to receive the blessing of Abraham in their lives. నా తండ్రి, నీ బిడ్డలందరినీ ఫ్రీ చేయి ప్రభువా. వాళ్ళందరినీ శాప విముక్తుల్ని చేసి, ఇదిగో పితరుల శాపాలు వంశ పారంపర్యంగా వచ్చే ప్రతి శాపాన్ని, మా తల్లిదండ్రులు మా పితరులు చేసిన ప్రతి శాపాల నుంచి మమ్మల్ని మీరు విడిపించమని, మా జీవితాల్లో నుంచి శాపాలు తీసేయమని, అబ్రహాం ఆశీర్వాదాలని మాకు సొంతం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఫర్గెట్ అబౌట్ అదర్స్. వాళ్ళని దీవించి వీళ్ళని దీవించి కాదు, నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో, నీ కొరకు నువ్వు ప్రేయర్ చేసుకో. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్,
యు ఆర్ హ్యావింగ్ ప్రైడ్. 100%. ఒక దైవజనుడు చెప్పాడు, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ టుడే, యు ఆర్ హ్యావింగ్ ప్రైడ్ టుడే. ప్రేయర్లెస్నెస్ గివ్స్ ప్రైడ్ అండ్ ప్రేయర్స్ గివ్స్ యు హ్యూమిలిటీ. ప్రార్థనలో దేవుడు జ్ఞాపకం చేస్తాడు, రేయ్ నువ్వు తగ్గించుకోరా అని. అది ప్రార్థన చేయనుడికి దేవుడు ఏం మాట్లాడలేడు, డైరెక్ట్ చెప్పేస్తున్నా. ప్రార్థన చేయట్లేదు ఎవరు? నీకు 100% గర్వం ఉంది. నువ్వు బాధపడినా, నువ్వు ఏడ్చినా, నువ్వు గోల పెట్టుకున్నా నాకు సంబంధమే లేదమ్మా. Are you not praying today? Did you pray today? ఈరోజు ప్రార్థన చేసావా? చేయలేదా? 12 లోపల 3 గంటల ప్రేయర్ చేయిపోయి ప్రేయర్ చేయాలి. అర్జెంట్కి వెళ్ళి ప్రార్థన చేయకుండా నాతో మాట్లాడకండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు నాతో, తెక్కలుగా మాట్లాడతారు నాతో, మెంటల్ స్క్రూ లూజ్ అయినలాగా మాట్లాడతారు నాతో. గో అండ్ ప్రే అండ్ కమ్ అండ్ యూ కెన్ టాక్ ప్రాపర్లీ. ఇంకోటి, ప్రార్థన చేసుకున్నాడు మాట్లాడు, వింటాడు ఈ సేవకుడు ఏం చెప్తున్నాడు. మీ పని ఏం తెలుసా? వినడమే. ప్రార్థన చేసుకున్నాడు వింటాడు, ప్రార్థన చేయనోడు వాగుతా ఉంటాడు, ప్రార్థన చేయనోడు ఇట్ట మురుగుతుంటాడండి. సో ఎండ్ టైంలో జాగ్రత్త సుమా. బీ కేర్ఫుల్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్. ప్రార్థన చెయ్యి. రిజల్ట్ వచ్చినా రాకపోయినా, నీ జీవితంలో నీకు ఫేవరబుల్గా ఏదున్నా లేకపోయినా, యువర్ డ్యూటీ ఈజ్ టు ప్రే. దట్స్ ఇట్. యువర్ డ్యూటీ ఈజ్ టు ప్రే. నేను రాసుకున్నాను, అది ఏమో ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే నాకు కూడా గర్వం రావచ్చు, నేను కూడా మానవుడినే కదా. ఈరోజు ఏముంది నడుస్తుంది, ప్రార్థన చేయమని నడుస్తుంది, ఏం కాదు. నువ్వెవడు చెప్పడానికి ఏం కాదని? ఒకసారి పోతే తెలుస్తుంది. పైకి ఒక రూల్ పెట్టాలి, ప్రభు ప్రార్థన చేయనోడు లేపేయాలని. అట్లా అసలు ఎవడు ఉండడు భూమి మీద, అసలు చర్చలు ఎవరు ఉండరు. ఇంకా సగం బ్యాచ్ చర్చకొచ్చేదని ఎవరు తెలుసా? ప్రార్థన చేయని బ్యాచ్, డకోటా బ్యాచ్. ఎవడు ప్రేయర్ చేయడు. ఈ మధ్య అందరు అంత్యకాలంలో ప్రార్థన తగ్గించేసారు. మీకు తెలుసు. ఒకప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేసేదానివి, ఒకప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేసేదాన్ని, ఒకప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేసేదాన్ని, ఒకప్పుడు నువ్వు ఎలా ప్రార్థన అప్పుడు లాగా ఇప్పుడు చేయట్లేదు బ్రదర్. నేను ఏమైందమ్మా, ఏమైంది? ఏం కాల. ఎండ్ టైంకి వచ్చేసావు, ప్రేమలు చల్లారిపోయాయి, ప్రార్థన ఆపేసావు. ఏమో బ్రదర్ వయసు సహకరించట్లేదు, ముసలిదాన్ని అయిపోయాను, ప్రార్థన ఎక్కువ చేయలేకపోతున్నాను. చేయబాక పోతావంటే. నిజం చెప్తున్నా, నువ్వు కానీ ప్రార్థన చేయకపోతే నీకు 100% గర్వం, ప్రైడ్ ఉందని అర్థం. నాకు ప్రార్థన అవసరం లేదు. నువ్వు తీయకనే తీస్తావు బటను, ఏయకనే అంటావు షర్టు పైకి. ఆడోళ్ళు అయితే కొంగు లేదు, ఏమి లేదు, ఈ కొంగులు గోల. ఏంది కొంగులు? అసలు ఏంటి కొంగులేంటి? కొంగులు యూజ్లెస్ పైటలు, యూజ్లెస్ చున్నీ. ఛీ! ప్రార్థనలు ఎవడు కనిపెట్టాడు? ఈ ప్రార్థనలు పొద్దు ఊగులు చేయమంటాడు. ఈ ప్రార్థనలు ఏంటి అసలు? ఈ ప్రార్థనలు ఏంది? చిన్నప్పుడు స్టార్టింగ్లో 80s 90sలో చూసిన స్త్రీలు కొంగేసుకొని, దయగల మా తండ్రి, నా ప్రభు, స్తోత్రం నాయన, స్తోత్రమయ్యా, 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 స్తోత్రం. కప్పుకోలేదే ప్రార్థన చేసేవాళ్ళు కాదండి. ఇప్పుడు పైటలు లేవు, ఏమి లేవు, ఏసిరావు కమాంచెల్లో. ప్రార్థన లేదే. ప్రార్థన ఉంటే కదా బయట ఉండేది. ప్రార్థన లేకపోతే బయట అడుగులు తగ్గిపోయినాయి. అంటే ఎక్కడో నీకేం పెరిగిపోయింది? భయం లేదు, భక్తి లేదు. తల్లిదండ్రులు బిడ్డలు చూసి గజ వణికిపోతున్నారు. రే ప్రార్థన చేసామంటే మేము చేసుకున్నాం, నీకు ఎందుకు పోదులు అంటారు. వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇంకా గమ్ముగా ఏమంటే ప్రేయర్ చేసుకున్నాడు, నువ్వు చేసుకున్నా, అది నేను చేసుకుంటా పో. ప్రార్థన అడిగితే ఒక్కొక్కడికి కస్సు బుస్సు, అసలు మంటలు నిప్పులే. ప్రార్థన ఎందుకు? ఎప్పుడు ప్రార్థన పోయి భలే వస్తున్నా భక్తురాలు నువ్వు అంట. భలే వచ్చిందండి భక్తురాలు. ఎందుకు మమ్మీ ఊరికి ఇసిగిస్తావు, చేతస్తావు నువ్వు నీ ప్రార్థన? ఏమొచ్చింది ఇప్పుడు? ఏమి ఏడ్చింది ప్రార్థన చేస్తే? ఏమన్నా వచ్చింది ప్రార్థన? ఊరికే సంపుతున్నావు, నష్టపెడుతున్నావు. ప్రార్థన ఓ తెగ ప్రార్థన. ఆ ఒక్కటే పద్దు పరలోక మిగతా అందరూ నరకానికి పోతారు, పేడ వదిలిపోద్ది. డోంట్ డినై ప్రేయర్స్, డోంట్ డినై ప్రేయర్స్. ఎవడు చేసుకున్నా ఎవడు చేసుకోపోయినా నీ బాధ్యత చేసుకో. ఒక్కసారి నరకంలో కళ్ళు తెరిస్తే అప్పుడు తెలుస్తుంది నేను ఎందుకు ప్రార్థన చేసుకోలే. ఈవెన్ క్రిస్టియన్స్ విల్ గో టు హెల్, యు నో దట్? యా, ఈవెన్ క్రిస్టియన్స్ విల్ గో టు హెల్. ఒన్నికి ఇచ్చేస్తాడు దేవుడు.
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు చెప్పక ఈ చాలామంది అందరికీ గర్వం టన్నుల కొద్ది పెరిగిపోయింది. నాన్న నువ్వు ఎంతసేపు ప్రేయర్ చేస్తాను, ఎన్ని గంటలు ప్రేయర్ చేస్తాను, సేవకుడు అడక్క. పాపం ఒక పాస్టర్ గురించి చాలామంది జాలిగాలిగా మాటలు ఎందుకండి ఆ వ్యక్తితో అంటే, అబ్బా పాస్టర్ గారు ఏం తిట్టరండి, చాలా మంచోడు ఆ పాస్టర్ గారు, అంత మంచోడా, ఏం చేస్తుంటే అసలు ఎవరిని ఏమన్నాడు ఆ పాస్టర్ గారు, ఎందుకంటే తిడితే పారిపోతారని. తిడితే సంఘం నుంచి పారిపోతారంట. అందుకే ఆ సంఘం 5,000 మంది 6,000 మంది అంటే సంఘం. అది మంచి మంచి సంఘాలేనండి, బాగానే ఉన్నాయి సంఘాలన్న. ఎవరినేమన్నాడంటే ఆ పాస్టర్ గారు ఆలోచన నాకు చెప్తున్నారు, అబ్బా ఆ చర్చికి చాలా మంది పోతారు ఆ పాస్టర్ గారు, మనకంటే ఎక్కువ మంది వస్తారంట. అమ్మో మనకంటే బాగానే వస్తారు. అబ్బా అనుకున్నా, అబ్బా పెద్ద పాస్టరే అనుకున్నా. తీరా చూస్తే ఏమన్నాడంట, ప్రార్థన చేయకపోయినా ఏమన్నాడంట, బైబిల్ చదవకపోయినా ఏమన్నాడంట, నువ్వు చర్చికి వచ్చి లాస్ట్ వీక్ రాలేకపోయి ఏమైంది, ఎందుకు రాలేదు లాస్ట్ వీక్ అన్నాడంట. ఎందుకు రాలేదు లాస్ట్ వీక్ అంటే వాళ్ళ పాస్టర్ వాళ్ళు, ఆ పాస్టర్ అది యాక్చువల్లీ ఇక అట్లా అయిపోయింది. మరి ఏం చేస్తాం, పాస్టర్ గారికి ఒకటే భయం, గొర్రెలు ఏడ మానేస్తారని. ఆయనకి అది ఒకటే భయం. అంటే ఏదైనా తిట్టినా, ఏదైనా దూషించినా, ఏయ్ అంటే ఏదన్నా పిల్లలు మళ్ళీ టెన్షన్ పడిపోయి చర్చి మానేస్తారని జాగ్రత్తగా గొర్రెలు కాపాడుకుంటా ఉన్నాడంట పాస్టర్ గారు. నేనన్నా ఆయనకు దండం, నా గురించి ఆయన గురించి చెప్పాక నాకని చెప్పి, తేడా వస్తే బెల్ట్ బెత్తాలే, తోలు తీసేస్తాను ప్రార్థనలు చేయకపోతే. సరిగ్గా పట్టించుకోవడం, మీటింగ్లు ఎక్కువైపోయి కొంచెం బిజీ అయిపోయిన అంతే. అసలు చర్చ్ కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఒక్కొక్కడికి మోకాలు చెప్పులు పగిలిపోవాలి, ఇవి నల్లగా అయిపోవాలి. ఒక్కడు కూడా నిద్రపోనే సరిగా ఎవరిని, ఎందుకంటే మనం అందరం ఎత్తపడాలి. ఫస్ట్ అది మెయిన్ టార్గెట్. నీ ఉద్యోగాలు, నీ బిజినెస్, నీ పెళ్ళి, నీ గర్భఫలాలు కాదు నాకు కావాల్సి. ఫస్ట్ నీ ప్రార్థనా జీవితం నీకు హెవెన్లో ఒక చోటు. If I'm not preaching about that, I'm a waste pastor. I'm a useless pastor. I'm a waste pastor. అబ్బా వాళ్ళు బాగా ఆఫరింగ్లు ఇస్తున్నారు, వాళ్ళు ప్రార్థన చేయకపోయినా పర్లేదు, అవసరమే లేదు, నువ్వు వద్దు, నీ ఆఫరింగ్ వద్దు, నువ్వు ప్రార్థన చేయి. ఫస్ట్ ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన చేయకపోతే ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఫస్ట్ ప్రశ్న నీ ఆత్మకు, నీ మనసుకి వేసుకో. అసలు ఈ స్క్రిప్చర్ ఎలా తెలుస్తుంది మీకు? చర్చికి రాబడి తెలిసింది. మ్రాను మీద వేలాడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడు. అండ్ ఫ్రమ్ టుడే యూ నీడ్ టు ట్యాప్ ఇన్ టు జనరేషనల్ బ్లెస్సింగ్స్. ఆమెన్, ఆమెన్. అబ్రహాం ఒక ప్రార్థనా పరుడు, దేవుని మాట వినేవాడు. ఇంకోటి, ప్రార్థన చేసేవాడు దేవుని మాట వింటాడు, ప్రార్థన చేయనివాడు దేవుని మాట వినడు. అస్సలు వినడు. నీకు మన రాసిస్తా బాండ్ పేపర్ మీద, ప్రార్థన చేయనివాడు దేవుని మాట విననగాక వినడంతే. You won't. Let's pray. ప్రార్థనలో ఉందాం మనం ఎక్కువ, ఎందుకంటే ఈ వాక్యము చాలా ప్రాముఖ్యం. ఇక నుంచి మనం ఏప్రిల్ నుంచి ఆశీర్వాదాలే చూడాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఫీజు కట్టుకోవడానికి, దానికి దీనికి, అక్కడికి పోవడానికి, అక్కడ డబ్బులు లేవు, అవి లేవే. ఏంది అసలు? ఎందుకు చచ్చిపోయాడు యేసు ప్రభు? గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది, చల్లబడిపోయారు అందరూ. మళ్ళీ నార్మల్ బ్యాక్గా అదే వేదనలో, అదే శోధనలో, అదే విధమైన ప్రాబ్లమ్స్తో యాజ్ ఇట్ ఈస్ చర్చికి వచ్చేసారు. అసలు ఒక ప్రార్థన చేయనివాడు నీకు ఎలా నచ్చుతున్నాడు? ఫస్ట్ నీలో దెయ్యం ఉంది. నాకు ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం అన్నాడు. వాడు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాడు కనుక్కోండి. ఆ అబ్బాయి అన్యుడన్నా, ఆ అబ్బాయి అన్యుడన్నా, మంచి తల్లి, బాగా ప్రేమించావు తల్లి అంటే చీకటిని మంచిగా కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాగా ప్రేమిస్తున్నావు. యు ఆర్ లవింగ్ డార్క్నెస్. అందుకే దేవుడు యవనస్తులతో ఎక్కువ చెప్తా ఉంటాడు, చీకటిని, లోకాశల్ని, శరీరాశ, నేత్రాశ, జీవుడమ్ముని ఎక్కువగా ప్రేమించకండి. యవనస్తులు ప్రేమించేదే వాటిని, దేవుడు లేని వాటిని, ఆత్మ లేటిని వాటినే అనేకులు ఆకర్షింపబడతారు. You are in the last days. You will be attracted to what? Lifeless things. జీవము లేని దానికి ఆకర్షింపబడతావు, జీవమున్న దానికి నువ్వు ఆకర్షింపబడవు. ఆయన అంత గొప్ప త్యాగం చేశాడు నీ కోసం, నా కొరకు. 2000 సంవత్సరాలు అయింది నీ కోసం, నా కోసం సిలువెక్కి. మనం ఇంకా బ్లెస్ అవ్వలేదు. అబ్రహాం ఆశీర్వాదం ఉందా? భూమి ఉందా? చెప్పాలి, ఉందా లేదా? ఉంది. అది ఇంకా ఎందుకు మన ఇంటికి రాలేదు? వస్తుంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రాను మీద వేలాడిన ప్రతి ఒక్కడు
శాపగ్రస్తుడే. అంటే ఈరోజు ఈ సంఘములో ఏ ఒక్కడు మ్రాను మీద వేలాడలేదు అంటే మీరందరూ కూడా ఆశీర్వదింపబడాల్సినటువంటి అవసరత ఉంది. అండ్ యు ఆర్ హియర్ టు బి బ్లెస్డ్. ఆమేన్. మీరు ఇక్కడ ఉండేది దేనికి తెలుసా? ఇక్కడికి వచ్చింది దేనికి తెలుసా? మీరు సంఘములో కూడుకుంది దేనికి తెలుసా? ఆశీర్వదించబడ్డానికి. యు ఆర్ ఆర్డైన్డ్ టు బి ఇన్ బ్లెస్సింగ్స్. ఆమేన్. మనం బ్రతికుందే, మనం ఇంకా జీవిస్తుందే, మనం ఇంకా ముందుకెళ్తుందే దేనికి తెలుసా? ఈ లోకములో అబ్రహాము ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి. ఆమేన్. ఈరోజు నీ పరిస్థితి అలా ఉండుండదు. అబ్రహాం ఆశీర్వాదం ఏంది బ్రదర్? అటెండర్ ఆశీర్వాదం కూడా లేదు బ్రదర్ మా దగ్గర. ప్యూన్ ఆశీర్వాదం కూడా లేదు బ్రదర్ మా దగ్గర. ఒక్క చిన్న గవర్నమెంట్ జాబ్ బ్రదర్, ఒక్క చిన్నది. చాలా మంది నా కోసం వచ్చి అడుగుతూ ఉంటారు, అయ్యారు గవర్నమెంట్ జాబ్ కొరకు బాగా ప్రేర్ చేయండి, అది వస్తే లైఫ్ సెటిల్ అంతే, ఇక ప్రార్థన చేయము, ఇక చేయం ప్రార్థన. ఎందుకంటే ప్రాపర్ శాలరీ వచ్చేస్తుంది, ఫస్ట్కి శాలరీ పడిపోద్ది, నా ముఖాన టైతు కొట్టేస్తారు అంతే, వేసుకో తీసుకో కమాన్ ఎంజాయ్ అంటారు అంతే. ఇక ప్రార్థనలు లేవు, ఏమి లేవు. ప్రార్థన చేసినా చేయకపోయినా 31వ తారీఖు 1వ తారీఖుకి జీతము 20,000 అట్లా కచక్కని పడిపోద్ది అంతే. ఏనా చర్చికి రాడే పాస్టర్ ఫుల్ బిజీ పాస్టర్. ఓకే నేను గాడ్ బ్లెస్ యూ. నా ఎందుకు కొందరికి దేవుడు ఉద్యోగాలు లేడు? ఉద్యోగం లేనప్పుడు సరిగ్గా మందిరానికి రావాలి, అప్పుడు నువ్వు ఉద్యోగం ఉన్నప్పుడు కూడా మందిరానికి వస్తావు. ఆమెన్ ఆమెన్. అందరూ అనుకుంటారు ఎందుకు ఈ పాస్టర్ అందరు ఉద్యోగాల మీద పడి ఉంటాడు, ఈయనకు ఉద్యోగం లేదు మాకు ఉద్యోగం లేకుండా ఉండాలా ఏంటి? నా పాయింట్ అది. మీరు ఉద్యోగాలు మాలేని కాదు నా బాధ. ప్రభు కోసం సమయాన్ని తీయండి. ఆ ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆ వ్యాపారం ఇచ్చింది ఎవరు? దేవుడు. సమయాన్ని తీసేవా ఆయన కోసం? ఏదన్నా ఆయన గురించి తెలుసుకుంటున్నావా? ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం? మన కొరకు అబ్రహాము ఆశీర్వాదాలు పొందుకోవడానికి మన కొరకు ఆయన ఏమయ్యాడు? శాపగ్రస్తుడయ్యాడు. ఆమేన్. He's cursed because of us. He's cursed because of us. మన వల్ల ఆయన శపించబడ్డాడు. టేక్ టైం ఫర్ గాడ్. దేవుడి కోసం సమయం తీయండి, లేదంటే మనం దీవించబడలేము, ఆశీర్వదించబడలేము. ఇంకోటి, బ్లెస్ అయినా కూడా మనం వర్ధిల్లం. అస్సలు ఎక్కువసేపు ఉండదు ఆ బ్లెస్సింగ్. కొన్ని రోజులే ఎగత బుస్సని పడిపోతా కింద. సో ఒకటి, గవర్నమెంట్ జాబులు, ఆ జాబు ఈ జాబ్ బ్రదర్ నాకు కొట్టాలి, ఎట్లయినా కొట్టేయాలంతే, కొట్టేస్తాడు. ఆ తర్వాత ఆ జాబ్ వస్తుంది, ఎక్కడో పోయి పడతావు. దేవుడికి దూరం, చర్చికి దూరం, పాస్టర్కి దూరం, ప్రేయర్కి దూరం, అన్నిటికి దూరం. అసలు ఇక స్టార్ట్ అయితే తర్వాత దేవుడు కొన్ని ఇవ్వలేదా? వాక్యం మీద ఆధారపడాలి. ప్రభా ఈ ఉద్యోగాలు, ఈ బిజినెస్లు కాదు ప్రభా, ఇదేదో నాకు సంబంధించింది అయింది. యాక్చువల్లీ ఉద్యోగం కల్లోడు ప్రార్థన చేసుకోవచ్చు, ఉద్యోగం లేనోడు ప్రార్థన చేసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. ఇదిగో నేను తీసుకోవచ్చు, నువ్వు తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. ఈ వాక్యం అబ్రహాము పొందిన ఆశీర్వచనములు క్రీస్తు యేసు ద్వారా అనుజనులకు కలుగుటకై యేసు క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఉద్యోగం ఉన్నోడు బ్లెస్ అవుతాడు, ఉద్యోగం లేనోడు బ్లెస్ అవుతాడు. వ్యాపారంలో ఉన్నోడు బ్లెస్ అవుతాడు, వ్యాపారం లేనోడు బ్లెస్ అవుతాడు. ఆమేన్ హల్లెలూయా. మన జీవితంలో ఈ వాగ్దానాన్ని మనం గట్టిగా పట్టుకొని మనం ముందుకెళ్ళేదేమో గాక. ఆమేన్. ఒకటే, కొంచెం వేడి పెంచండి ప్రార్థన ఇంట్లో. పిల్లలు ప్రార్థన చేయకపోతే డిన్నర్ క్యాన్సిల్, లంచ్ క్యాన్సిల్, టిఫిన్ క్యాన్సిల్. ఎప్పుడు చేస్తారో ఒక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి వినాలనిపిస్తుంది. పాస్టర్ గారు ఈరోజు మా అబ్బాయి వాక్యం చదవలేదు, బైబిల్ చదవలేదు, నేను ఈరోజు అన్నం పెట్టలేదుగా అని ఎవరు చెప్తారని చూస్తున్నా నేను. పాస్టర్ గారు ఈరోజు మా అమ్మాయి బైబిల్ చదువుకోలేదు, ప్రార్థన చేసుకోలేదు, ఈరోజు నైట్ అమ్మాయికి నేను అన్నం పెట్టలేదు అని ఎవరైనా చెప్తారేమో అని ఎదురు చూస్తున్నా. ఇన్ని సంవత్సరాలు మినిస్ట్రీ పెట్టి ఒకరు కూడా చెప్పరా నాకు. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ప్లీజ్, ఒకసారి నా కోసం, మీకోసం నేను బాగా ప్రార్థన చేస్తాను ప్రభువా, వీళ్ళ పరలోకంలో వీళ్ళ ర్యాంక్ పెంచేయి ప్రభు అని చెప్తాను. ఆమేన్. డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంటెడ్. లైట్ తీసుకోకండి. నీ బిడ్డలు ప్రార్థనలు ఎదకపోయినా, మందిరానికి రాకపోయినా, నీ బిడ్డలు ఆత్మీయ జీవితంలో ఎదకపోయినా వాళ్ళని అట్లా వదిలేయకండి. రా 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 రైట్ 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 రా, ఇక్కడ మోకాళ్ళు అర్జెంటుగా ఫలాలు పొందుకోవాలి నువ్వు. నువ్వు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు నీ బిడ్డల కోసం? బ్రదర్, మా అబ్బాయికి పరీక్షలు
బ్రదర్ మా అమ్మాయి ఎగ్జామ్స్కి పోతుంది, బాగా ప్రేయర్ చేయండి. నేను చేయను. ఎందుకు చేయాలి? ప్రార్థన చెప్పండి. అతని వల్ల నాకేమైనా లాభమా? ఆ అబ్బాయి వల్ల నాకేమైనా లాభమా? ఆ అమ్మాయి వల్ల నాకేమైనా లాభమా? ఏం లేదు. మందిరానికి నష్టం తప్ప ప్రార్థన చేసి లాభం ఏది? అయినా ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రభా వాళ్ళు ముట్టయ్యా, వాళ్ళ రాశుల పరీక్షలు అన్నీ దీవించయ్యా. అన్న ఎగ్జామ్లో పాస్ అయ్యాను, హాస్టల్కి వెళ్ళిపోతున్నా. ఏంది? ఫెయిల్ అయినా బాగున్నాడు, ఈడే ఉంటాడు. అన్న ఐఎమ్ గోయింగ్ టు హాస్టల్. బై పేరెంట్స్ డిసైడ్. మంచిది, వెళ్ళిపోండి. నువ్వు వెళ్ళిపో, మీ నాన్న వెళ్ళిపో, మీ అమ్మాయి అందరూ హాస్టల్లో పోండి. ఒక్కొక్కరు ప్లాన్స్. అబ్బాబాబాబా. నా దేవుడు చాలా గొప్పోడు. ఆమేన్. ఆయన చావు, ఆయన మరణము, ఆయన సిలువ మనల్ని ఆశీర్వదించబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనమందరము కూడా ఆ మ్రాను మీద వేలాడినటువంటి ఆ శాపగ్రస్తుని చూసి ఒకటే నేర్చుకోవాలి. అది ఎక్కాల్సింది మనం ఎక్కలా, ఆయన ఎక్కాడు. ఎందుకు తెలుసా? ఈ భూమి మీద ఒక వ్యక్తిని దేవుడు దీవించాడు. ఆయన పేరు అబ్రహాము. ఆ అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు మనం కూడా పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఏప్రిల్లో మీరందరూ గొప్పగా రెగ్యులర్స్గా ప్రేయర్ చేస్తారని నేను రూఢిగా నమ్ముతున్నాను. లెట్స్ ఆల్ స్టాండ్ and seek for the blessing of God.